హలో వెల్ విషర్స్ అండ్ పాజిటివ్ పీపుల్. ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నుంచి ఈరోజు షూట్ చేస్తున్న మెజర్మెంట్స్తో సహా ఒక టీ కప్తో 3 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నాను అనమాట. దెన్ ఆబ్వియస్లీ మనం నీట్గా వాష్ చేసేసి చక్కగా వాష్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మెజర్మెంట్స్ చూపిస్తాను. వీ హ్యావ్ టు పోర్ ఆర్ యాడ్ వాటర్. సో ఎన్ని గ్లాసెస్ సింపుల్ లాస్ట్ టైం కూడా టొమాటో పప్పు చెప్పాను కదా, 3 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పుకి బిగ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. అది అంటే లైక్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్ అనమాట. ఇప్పుడు గోంగూర పప్పు, దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో ముందు రోజే నేను ఒలిచి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను టు సేవ్ టైం. ఇప్పుడు ఏంటంటే సైమల్టేనియస్గా మనం రైస్ కూడా పెట్టేసుకుందాము. సో యూజువల్గా అయితే 1.5 ఈజ్ ఓకే అనమాట. మాకు ఒక పూటకు సరిపోతుంది. సో మేము యూజ్ చేసే రైస్ ఇదే, ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా ఇదే. అంటే ఆన్లైన్ కాబట్టి అప్పుడప్పుడు మేము 5 kgs తెప్పిస్తున్నాం, లేకపోతే ఒక్కొక్కసారి పెద్ద బ్యాగ్స్ కూడా 25 kgs వాటెవర్ అలా కూడా తెచ్చుకుంటాం. బట్ ఆల్వేస్ ద సేమ్ కంపెనీ వాటెవర్. దీంట్లో కూడా 1.5కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్. ఇది బాస్మతి రైస్ లాగా వచ్చేస్తుంది అసలు. దట్స్ వై ఐ వాంటెడ్ టు షో దాట్. సో రైస్ కుక్ అయ్యేలోపు మనం ఇంకా పప్పు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ చెప్పా కదా టొమాటో పప్పు కూడా మొన్న వీడియో చేశాను, దాంట్లో కూడా సేమ్ మా మదర్ చెప్పేవాళ్ళు అనమాట. అదే పెద్దల మాట చద్ది మూటలాగా. ఫస్ట్ ఏదన్నా వేసే ముందు ఫస్ట్ కారం పసుపు వేసేసి మనం పప్పుని మరగబెట్టాలన్నమాట. లైక్ బబుల్స్ వచ్చే వరకు యూ హ్యావ్ టు లీవ్ ఇట్. లైక్ ఓన్లీ కారం అండ్ పసుపు ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ద బిగినింగ్. అవి మొత్తం బబుల్స్ వచ్చే వరకు ఓన్లీ ఈ రెండే వేయాలి. దాని తర్వాత యూ హ్యావ్ టు కట్ ఆన్ ఆనియన్, టొమాటో పప్పు అయితే టొమాటోస్ సైమల్టేనియస్గా చేయొచ్చు. యూ డోంట్ నీడ్ టు రష్. నీట్గా ఐ వాజ్ షోయింగ్ ద బాక్సెస్ అండ్ ఆల్. దీస్ ఆర్ ద చిల్లీస్ దట్ ఐ హ్యావ్ టేకన్ అండ్ 1 onion ఈజ్ ఇనఫ్. దట్స్ ఇట్. అసలు గోంగూర పప్పు, టొమాటో పప్పు ఆర్ ద సింప్లెస్ట్ ఆన్ దిస్ ఎర్త్ అనుకుంటా రెసిపీస్. సో ఈవెన్ ఇక్కడ కూడా పీసెస్ యూ డోంట్ నీడ్ టు కట్ వెరీ టైనీ పీసెస్. అలాంటి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు బికాస్ ఇట్ విల్ బీ కుక్డ్ వెరీ వెల్. సో చూడండి బబుల్స్ ఎంత బాగా వస్తున్నాయో. సో ఇలా బబుల్స్ వచ్చాక జస్ట్ ఆనియన్ అండ్ నేనైతే అరౌండ్ 10 or 12 చిల్లీస్ తీసుకున్నా. కొంచెం ఆయిల్ కూడా వేయాలి, అంటే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉండడానికి మా మదర్ యాడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ ఆనియన్ కట్ చేసింది, మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ పీసెస్ ఆఫ్ 1 onion. అండ్ చిల్లీస్ కూడా అసలు ఏమీ టఫ్ ఏది ఉండదు అనమాట. యూ జస్ట్ నో నీడ్ టు చాప్ ఆల్సో. జస్ట్ అలా మధ్యలో కట్ చేసేసి వేసేయడమే. బికాస్ అంత ప్రెషర్లో ఇట్ విల్ బీ కుక్డ్ కాబట్టి యూ విల్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ అసలు బిగ్గర్ పీసెస్గా ఆనియన్ కానీ పచ్చిమిరపకాయలు ఏమీ ఉండవు. బికాజ్ ఎట్ ద ఎండ్ అగైన్ మనం పప్పు గుత్తితో రుద్దుతాం ఆర్ స్మాష్ చేసేస్తాం కాబట్టి. సో గోంగూర వేసే ముందు కొంచెం సేపు అలా ఉడకబెట్టనిచ్చి నౌ యాడింగ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ గోంగూర. ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టాను నీట్గా. సో లీఫీ వెజిటబుల్స్ ఏమున్నా రైట్, లైక్ యూ హ్యావ్ టు వాష్ ప్రాపర్లీ, లేకపోతే చాలా మడ్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది. సో అట్లీస్ట్ లైక్ 3 to 4 times ఆర్ 5 times ఈజ్ ఆల్సో ఓకే. సో మనమైతే రాక్ సాల్ట్ వాడేస్తాం బికాస్ ఎవ్రీ వైట్ యూ హ్యావ్ టు రిప్లేస్ ఆల్ ద వైట్స్ ఇన్ ద హౌస్ అంటారు కదా, లైక్ షుగర్, సాల్ట్, వైట్స్, ఈవెన్ రైస్ కూడా. సో ఇది చిల్లీస్ వెన్ ఐ క్లీన్, చిన్న చిన్న చిల్లీస్ వచ్చాయి. దోస్ యూ క్యాన్ మంచ్ విత్ గోంగూర పప్పు. మా నానమ్మ కాలం నుంచి వస్తున్నదన్నమాట. సైమల్టేనియస్గా మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఒక ఆమ్లెట్ వేసేసుకోవాలి. గోంగూర పప్పులో ఆర్ టొమాటో పప్పులో ఆమ్లెట్ ఉంటే ఆహా, ఆ రుచే వేరు, ఆ కిక్కే వేరప్పలా ఉంటుంది. సో ఈ లోపైతే రైస్ అయిపోయింది, పప్పుకి కూడా మూత పెట్టేసాం కదా. అండ్ ఇక్కడ చిన్న థింగ్ ఏంటంటే పప్పు ఏం చేసినా లైక్ మినిమం 10 విజిల్స్ అయితే రానివ్వాలి, లేకపోతే కొంచెమైనా పచ్చి వాసన వస్తుంది అనమాట. లైక్ గోంగూర పప్పు కానివ్వండి, టొమాటో పప్పు కానివ్వండి, లైక్ ఒక 10 అయితే మినిమం. నేనైతే 10 to 15 రానిస్తానమాట విజిల్స్. అదే మనం సాంబార్ కోసం అయితే జస్ట్ ఉట్టి పప్పు కాబట్టి అప్పుడైతే జస్ట్ 5, 6 or 7 ఈజ్ ఓకే. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ దాల్, దెన్ లైక్ మేక్ ష్యూర్ దట్ 12 to 15 విజిల్స్ అయితే రావాలి. అండ్ నేను ఎప్పుడు ఆమ్లెట్ చేస్తున్నా ఐఎమ్ లైక్ యూజ్ టు హ్యావ్ 3 eggs బికాజ్ నేను జిమ్ చేస్తూ ఉంటాను అండ్ ఐఎమ్ ఇన్ టు స్పోర్ట్స్. ఐ నీడ్ ప్రోటీన్. సో ఐ ఫౌండ్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్. ఐ అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్ హ్యావింగ్ ప్రోటీన్ అండ్ ఆల్.
సో ఖచ్చితంగా ప్రోటీన్ ఉండడానికే ట్రై చేస్తాను ఇన్ ఎవ్రీ మీల్, లైక్ చికెన్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, వాట్ ఎవర్, జస్ట్ కార్బ్స్ అయితే తీసుకోను. ఐ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్. సో సింపుల్ ఆమ్లెట్, దీనికి పెద్ద జాజ్ ఏం లేదు, జస్ట్ స్ప్రింకిల్ సమ్ కారం, చిల్లీ పౌడర్ అండ్ దెన్ సమ్ సాల్ట్, చిటికెడు ఉప్పు అంటారు కదా, జస్ట్ లైక్ దాట్. అండ్ దిస్ విల్ యాడ్ అప్ ఫర్ ద మంచింగ్ డెలిషియస్ ఆమ్లెట్. అండ్ సింపుల్ అనమాట, అసలు యూ డోంట్ నీడ్ టు స్పెండ్ ఎనీ టైమ్. ఐ మీన్ సైమల్టేనియస్గా అక్కడ పప్పులో విజిల్స్ అవుతున్నాయి, ఈలోపు ఆమ్లెట్ అయిపోయింది. ఐ వాజ్ టెలింగ్ అబౌట్ దిస్, లుక్ ఎట్ దిస్. అసలు ఆ కుక్కర్లో మేము ఇలా వండుతాం అనమాట. ఐ వాంటెడ్ టు షో యూ దిస్. ఎట్లా అంటే రైస్ ఒక్కొక్క మెతుకు ఇట్లా వేరుగా వస్తుంది. ఇట్స్ నార్మల్ రైస్ బట్ స్టిల్ ఏదో బాస్మతి రైస్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో రైస్ కుక్కర్లో వేరే బౌల్స్ పెట్టి చేసేవాళ్ళం. ఆమ్లెట్ ఒక పక్క రెడీ అయిపోయింది, సో అన్నం మనం ప్లేట్లో వేసేసుకుందాం. సో ఇలా డైరెక్ట్గా కుక్కర్లో వండితే ఇలా వేరుగా రావడం అంటే మరీ పలుగ్గా ఉండదు, మరీ మెత్తగా ఉండదు అనమాట, శుద్ధగా అవ్వదు రైస్. సిమిలర్ టు బాస్మతి రైస్ లాగానే అనిపిస్తుంది అనమాట. చూడండి అసలు ఇలా వేస్తుంటే ఎలా ఉందో ఆమ్లెట్, వావ్. సో ఫైనల్ ఇంగ్రీడియంట్ ఈస్ కొత్తిమీర, కొరియాండర్ వేసేసి జస్ట్ స్మాష్ చేసేయడమే అనమాట. నేనేంటంటే ఇంతకుముందు కిచెన్లో ఉంది ఇదంతా సెటప్, ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చి ఫ్యాన్ వేసాను. అంటే డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టలేదు, కింద స్టాండ్స్ పెట్టాను, బికాస్ కుక్కర్స్ వేడిగా ఉన్నాయి కదా. సో ఈవెన్ కిచెన్లో కూడా ఎప్పుడైనా రుబ్బేటప్పుడు ఉన్నా కూడా ఏదన్నా క్లాత్ పెట్టేసి యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ టేక్ కేర్, అలాంటి చిన్న థింగ్స్. సో ఇంకా just getting ready to have this yummy gongura pappu and these small chilies. Abba, I love this banana flavor. And this is omelette. So try this in easiest pappu and enjoy and let me know how it came out for you. I guarantee that it will be yummiest on this earth. So try this and enjoy the flavor.